ఇవాళ మీరు చేస్తున్నటువంటిది కేవలం ఆ ఎస్సీ ఎస్టీల నోట్లో మట్టిగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మీరు మా నాయకులను ముందస్తు అరెస్టులు చేసినా, మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా మా పోరాటం ఆగదు. మేము తప్పకుండా వెళ్తాం, అక్కడికి వెళ్లి తీర్థం. ఆ రైతులకు గొంతుకగా మారుతాం. మీరిచ్చిన హామీ అమలు చేయండి, మేమేం అడుగుతలేం. మీరే చెప్పిండ్రు ఎస్సీ ఎస్టీలకు పట్టాలు ఇస్తామని. ఇస్తారా ఇయ్యరా? ఎస్సీ ఎస్టీలకు పట్టా భూములతో సమానమైన నష్టపరిహారం ఇస్తామన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా, నిలబెట్టుకోరా? అంటే అధికారంలో వచ్చేదాకా ఒక మాట, అధికారంలో వచ్చిన తర్వాత ఇంకో మాటనా? ఓడ దాటేదాకా ఓడమల్లప్ప, ఓడ దాటినాక బోడమల్లప్ప కథనా ఈ కాంగ్రెస్ కథ? ఇప్పటికైనా ఈ చిల్లర కార్యక్రమాలు మానండి, భూముల వెంట పడకండి, పేదల భూములు లాక్కోకండి. ఇవాళ 22A పెట్టిన భూములన్నీ నిషేధిత జాబితాలో పెట్టి భూ దోపిడీ ఈ రాష్ట్రంలో జరుగుతా ఉంది. నిషేధిత జాబితాను రివ్యూ చేసి తక్షణమే ఎత్తివేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ముఖ్యంగా మేము పరిగి వెళ్తున్నది ఆ ఎస్సీ ఎస్టీ బీసీల మంచి భూములు, పంట బండే భూములు, బంగారం లాంటి భూముల్లో ఇచ్చిన ఇండస్ట్రియల్ నోటిఫికేషన్ ను ఉపసంహరించుకోవాలని, ఆ భూములు తిరిగి రైతులకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు తిరిగి ఇచ్చేదాకా, ఆ రైతులకు న్యాయం జరిగేదాకా బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షపాతిగా రైతుల వెంట నిలబడుతుంది.